టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నన్ను సంప్రదించారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దు, ప్రధాని మోడీ ఓ దుర్మార్గుడు, బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినాం, అందుకే ప్రతీకార చర్య కవిత అరెస్ట్, తొందరపడి ఎవరు పార్టీ మారదు, పోయినల్లే తిరిగి వస్తామంటారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఒకరు చూస్తాను. 20 మందిని మొన్న కొంతమంది పోతే ఏడుస్తా ఉన్నారు మీరు. రంజిత్ పోయినా, ఇంకొక కొంతమంది పోయినా, మహేందర్ రెడ్డి పోయినా, వాళ్ళు పోయినా, వీళ్ళు పోయినా, కడియం సేర్ పోయినా కానీ ఏడుస్తా ఉన్నారు కదా. టచ్లో 20 మంది అంట, ఏది లేదు, అంత ఉత్తముచ్చట. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోయే పరిస్థితి, ఎందుకంటే అధికారం వదిలిపెట్టి పోరు కదా వాస్తవంగా. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారట వాస్తవంగా. మరి అది ఎట్లా అంటారు? దాన్ని కూడా చూడాలి కదా. ఇంతమంది ప్రకాష్ గౌడ్ కలిసిండు, నీ సొంత కాన్స్టిట్యున్సీ మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు పోయి కూడా రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి కలిసి ఆయనతో కమిట్మెంట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారితో. సో ఆ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కూడా విలీనమయ్యేలా 26 మంది కూడా జాయిన్ అయ్యేదాకా ఆయన వేచి చూసే దూరంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే కొంత సమయం కోసం పాటుపడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కేసీఆర్కి అంత సినిమా లేదు, ఆయనకు టచ్లో 20 మంది కాదు ఒక్కరు కూడా లేరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా కేవలం ఒక నరేషన్ బిల్డ్ చేస్తా ఉన్నాడు. ఏమన్నాడు, బిఎల్ సంతోష్కు నోటీసు పంపిన, అందుకే ప్రతీకార చర్యగా కవిత అరెస్ట్ అట. సిగ్గుండాలకి ఇప్పుడా దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మురిగినట్టు ఈరోజు ఏంది మొత్తం కవిత అరెస్టే నెల రోజులు దాటుతూ ఉంటే ఇప్పుడు మురుగుతూ ఉన్నాడు ఈడియట్. బిడ్డ మీద ఈ ప్రేమ ఉంది ఆయనకి. బిఎల్ సంతోష్ పేరు చెప్పి బిడ్డ అరెస్ట్ అని చెప్పేసి ఒక నరేషన్ పిలిచేస్తాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, బుద్ధి మార్చుకో కేసీఆర్. ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఇంకా చులకన కాకు ప్రజల్లో. ఇప్పటికే మీ గురించి మీ కథాకర గురించి అంతా చులకనైపోయినారు వాస్తవంగా. సిగ్గుండాల కొంచెమైనా. ఈ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్ళిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారట. ఎవ్వరు బాధపడలేదు, అందరూ చాలా సంతోషాలతో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కేసీఆర్ పాలన పోయింది, మీ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నాం, అసలు మీ ఫోన్లు మాట్లాడుతున్నామంటే ఈరోజు మాకు సంతోషంగా ఉందనే కోణంలో ఈరోజు వీళ్ళ సొంత పార్టీలో ఇప్పటికీ వాళ్ళతో పాటు వాళ్ళు అంటున్నారు వాస్తవంగా. ఏమంటాం ఇక, అధికారంలో ఉన్నదని వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తున్నది. ఓ నాయకుడు నాతో వాపోయాడు, 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత నన్ను సంప్రదించాడు. ఎవరు ఆ సీనియర్ నేత? చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఎవరు లేడు. అంత అవుతావు ఎవరికే? రేవంత్ రెడ్డి తప్ప ఏ ఒక్క మంత్రికైనా ఆయనతో ఒక 2-3 ఎమ్మెల్యేలు పోయే పరిస్థితి ఉందా? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుందాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుందాం, ఎవరైనా అనుకుందాం, ఆయన ఎంబడి కనీసం ఒక 2-3 ఎమ్మెల్యే పోయే పరిస్థితి ఉందా? 20 మంది ఎమ్మెల్యే పోతాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్తో పోతాడా? పోయే పరిస్థితి లేదు. పోతే గీత ఇంకా వేరే ఎమ్మెల్యే పోతారు కావచ్చు, ఆయనకు సంబంధించిన కొంతమంది కోవట్లు ఉంటారు కదా, అలా ఎంబడి కనీసం 3-4 కూడా పోయే పరిస్థితి లేదు. ఇంకా 20 మంది టచ్లో ఉంటారట. సిగ్గుండాల కొంచెమైనా చెప్పుకోవడానికి. ఇప్పుడే వద్దని వారించారు, ఇప్పుడే వద్దని వారించారట. నాతో 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినందుకు ప్రతీకార చర్యగా కవితను అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే 20 మంది టచ్లో ఉన్నారంటే ఏమైతుందంటే రేపు ఎప్పుడైనా కానీ ఈరోజు ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనే భ్రమల్లో ఈరోజు క్యాడర్ని ఉంచేటువంటి పరిస్థితి ఇస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు కేసీఆర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి క్యాడర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ వాస్తవంగా రాసి పెట్టుకోండి, వాస్తవంగా వేరే ఉద్దేశమే లేదు చెప్పాలంటే. నెక్స్ట్, మంత్రులకు బిగ్ టాస్క్ ఛాలెంజ్గా లోక్సభ ఎన్నికలు, వారి భుజాన అభ్యర్థుల గెలుపు బాధితులు పట్టు నింపుకునే పనిలో మినిస్టర్లు అంటూ కొన్ని చూస్తున్నాం. ఏది లేదు, అంత ఉత్తది కథ, ఎవరంతా ఇచ్చే పరిస్థితి కనబడుతుంది వాస్తవంగా. ఉద్యోగులకు లే ఆఫ్, గూగుల్లో మరోసారి ఆర్థిక మాంద్యమే కారణం, ఇప్పటికే పెద్ద సంఖ్యలో తొలగింపు, అంతటా ఉండవు సంస్థ ప్రతినిధి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. టచ్లో 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నన్ను సంప్రదించారు. లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దు, ప్రధాని మోడీ ఓ దుర్మార్గుడు, బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినాం, అందుకే ప్రతీకార చర్య కవిత అరెస్ట్, తొందరపడి ఎవరు పార్టీ మారదు, పోయినల్లే తిరిగి వస్తామంటారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ ఒకరు చూస్తాను. 20 మందిని మొన్న కొంతమంది పోతే ఏడుస్తా ఉన్నారు మీరు. రంజిత్ పోయినా, ఇంకొక కొంతమంది పోయినా, మహేందర్ రెడ్డి పోయినా, వాళ్ళు పోయినా, వీళ్ళు పోయినా, కడియం సేర్ పోయినా కానీ ఏడుస్తా ఉన్నారు కదా. టచ్లో 20 మంది అంట, ఏది లేదు, అంత ఉత్తముచ్చట. అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా పోయే పరిస్థితి, ఎందుకంటే అధికారం వదిలిపెట్టి పోరు కదా వాస్తవంగా. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలే 20 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారట వాస్తవంగా. మరి అది ఎట్లా అంటారు?
దాన్ని కూడా చూడాలి కదా. ఇంతమంది ప్రకాష్ గౌడ్ కలిసిండు, నీ సొంత కాన్స్టిట్యున్సీ మెదక్ జిల్లాకు సంబంధించిన నలుగురు ఎమ్మెల్యేలు పోయి కూడా రేవంత్ రెడ్డి కలవడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే 20 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికి కలిసి ఆయనతో కమిట్మెంట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారితో. సో ఆ రేవంత్ రెడ్డి ఏం చేస్తా ఉన్నాడు, మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ మొత్తం కూడా విలీనమయ్యేలా 26 మంది కూడా జాయిన్ అయ్యేదాకా ఆయన వేచి చూసే దూరంలో ఉన్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో అందులో భాగంగానే కొంత సమయం కోసం పాటుపడుతున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది వాస్తవంగా. సో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు. కేసీఆర్కి అంత సినిమా లేదు, ఆయనకు టచ్లో 20 మంది కాదు ఒక్కరు కూడా లేరు అనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి. ఇదంతా కూడా కేవలం ఒక నరేషన్ బిల్డ్ చేస్తా ఉన్నాడు. ఏమన్నాడు, బిఎల్ సంతోష్కు నోటీసు పంపిన, అందుకే ప్రతీకార చర్యగా కవిత అరెస్ట్ అట. సిగ్గుండాలకి ఇప్పుడా దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మరిగినట్టు ఈరోజు ఏంది మొత్తం కవిత అరెస్టే నెల రోజులు దాటుతూ ఉంటే ఇప్పుడు మొరుగుతూ ఉన్నాడు ఈడియట్. బిడ్డ మీద ఈ ప్రేమ ఉంది ఆయనకి. బిఎల్ సంతోష్ పేరు చెప్పి బిడ్డ నరేష్ అని చెప్పేసి ఒక నరేషన్ పిలిచారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో, బుద్ధి మార్చుకో కేసీఆర్. ఇలాంటి చిల్లర మల్లర మాటలు మాట్లాడి ఇంకా చులకన కాకు ప్రజల్లో. ఇప్పటికే మీ గురించి మీ కథాకరణ నుంచి అంత చులకనైపోయి ఉన్నారు వాస్తవంగా. సిగ్గుండాలి కొంచెమైనా. ఈ టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు వెళ్ళిన నేతలు ఇప్పుడు బాధపడుతున్నారట. ఎవ్వరు బాధపడలేదు, అందరూ చాలా సంతోషాలతో మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పటికీ మీతో పాటు ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కేసీఆర్ పాలన పోయింది, మీ స్వేచ్ఛ స్వాతంత్రాలతో ఉన్నాం, అసలు మీ ఫోన్లు మాట్లాడుతున్నామంటే ఈరోజు మాకు సంతోషంగా ఉందనే కోణంలో ఈరోజు వీళ్ళ సొంత పార్టీలో ఇప్పటికీ వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళు అంటున్నారు వాస్తవంగా. ఏమంటాం ఇక, అధికారంలో ఉన్నదని వెళ్తే ఇక్కడంతా బీజేపీ కథ నడుస్తున్నది. ఓ నాయకుడు నాతో వాపోయాడు, 20 మంది ఎమ్మెల్యేలు తీసుకొని రావాలా సార్ అని ఓ సీనియర్ కీలక నేత నన్ను సంప్రదించాడు. ఎవరు ఆ సీనియర్ నేత? చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఎవరు లేడు. అంత అవుతావు ఎవరికే? రేవంత్ రెడ్డి తప్ప ఏ ఒక్క మంత్రికైనా ఆయనతో ఒక 2-3 ఎమ్మెల్యే పోయే పరిస్థితి ఉందా? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుకుందాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనుకుందాం, ఎవరైనా అనుకుందాం, ఆయన ఎంబడి కనీసం ఒక 2-3 ఎమ్మెల్యే పోయే పరిస్థితి ఉందా? 20 మంది ఎమ్మెల్యే పోతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కేసీఆర్తో పోతారా? పోయే పరిస్థితి లేదు. పోతే గీత ఇంకా వేరే ఎమ్మెల్యే పోతారు కావచ్చు. ఆయన సంబంధించిన కొంతమంది కోవట్లు ఉంటారు కదా, అలా ఎంబడి కనీసం 3-4 కూడా పోయే పరిస్థితి లేదు. ఇంకా 20 మంది టచ్లో ఉంటారట. సిగ్గుండాల కొంచెమైనా చెప్పుకోవడానికి. ఇప్పుడే వద్దని వారించారు, ఇప్పుడే వద్దని వారించారట. నాతో 20 నుంచి 30 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే టచ్లో ఉన్నారు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన పార్టీ సమీక్ష సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ రద్దైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్కు నోటీసులు పంపినందుకు ప్రతీకార చర్యగా కవితను అరెస్ట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే 20 మంది టచ్లో ఉన్నారంటే ఏమైతుందంటే రేపు ఎప్పుడైనా కానీ ఈరోజు ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది అనే భ్రమల్లో ఈరోజు క్యాడర్ను ఉంచేటువంటి పరిస్థితి ఇస్తా ఉన్నాడు. అందుకే ఈరోజు కేసీఆర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి క్యాడర్ని కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. ఇక్కడ వాస్తవంగా రాసి పెట్టుకోండి, వాస్తవంగా వేరే ఉద్దేశమే లేదు చెప్పాలంటే. నెక్స్ట్, మంత్రులకు బిగ్ టాస్క్ ఛాలెంజ్గా లోక్సభ ఎన్నికలు, వారి భుజాన అభ్యర్థుల గెలుపు బాధితులు పట్టు నింపుకునే పనిలో మినిస్టర్లు అంటూ కొన్ని చూస్తున్నాం. ఏది లేదు, అంత ఉత్తది కథ, ఎవరంతా ఇచ్చే పరిస్థితి కనబడుతుంది వాస్తవంగా. ఉద్యోగులకు లే ఆఫ్, గూగుల్లో మరోసారి ఆర్థిక మాంద్యమే కారణం, ఇప్పటికే పెద్ద సంఖ్యలో తొలగింపు, అంతటా ఉండవు సంస్థ ప్రతినిధి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం.